రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నేడు పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం జరిగిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్కం రాజు, వైస్ చైర్పర్సన్ గా నరాల శేఖర్ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ ప్రజలు విఘ్నులు, వేములవాడ మున్సిపల్లో ఒక సీటు నుంచి ఎదిగి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేశామని అన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ పట్టణ అభివృద్ధి పదంలో తీసుకుపోతామని సందర్భంగా తెలిపారు. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక పూర్తి కాబడ్డది. కాంగ్రెస్ పార్టీ పక్షాన చైర్మన్గా పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్గా నరాల శేఖర్ గారిని మరి పాలక వర్గం అధ్యక్ష ఉపాధ్యక్షులుగా చైర్మన్, వైస్ చైర్మన్లుగా గౌరవ కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎక్సెప్స్ సభ్యుడిగా నేను కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు, గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్కి సంబంధించిన అంశం కానీ, పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి వేములవాడ పట్టణంలో మరి గత 15 రోజుల నుంచి ఎలక్షన్ జరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వేములవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు, మరి పార్టీ శ్రీలందరూ కలిసి నన్ను ఈరోజు చైర్మన్ పదవికి ఎంపిక చేయడం చాలా మరి వారికి కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది. మరి ఈ 15 రోజులు మేము ఎలక్షన్లో తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రజలు ముందుండి మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి పనులకు మద్దతుగా మీరందరూ ప్రతినిత్యం చూస్తున్న పనులు, జరుగుతున్న పనులను బట్టే మరి ఈరోజు పట్టణ ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని గౌరవ శాసనసభ్యు గారు, విప్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి చేసుకోవడంతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో జరిగినటువంటి 9వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గవర్నర్ రామతీర్థం మాధవి గారు నా గురించి మరియు ఎమ్మెల్యే గారి గురించి ఆరోపణలు చేసినారు. అది పచ్చి అబద్ధం. గత 10 సంవత్సరాల నుండి నేను 10 సంవత్సరాల నుండి నేను కౌన్సిలర్గా ఉన్నాను. నా వార్డు అభివృద్ధి కోసం నేను నా వార్డులో ఇప్పుడు గెలిచినప్పుడు నా వార్డు ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకోవడానికి నేను నా సొంతంగా ఆలోచనతోని ఎలాంటి ప్రభావాలకు గురి కాకుండా నేను ఆసీన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నాకు కూడా ఎమ్మెల్యే గారు మన నా వార్డు కూడా సహకరిస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎలాంటి ప్రోత్సాహం కానీ ఎలాంటి బెదిరింపులు కానీ జరగలేదు. నా సొంతంగా నేను గెలిచి దాదాపు 10 సంవత్సరాల నుంచి గెలిచిన ఇప్పుడు నా వార్డు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి కూడా చేసుకోవడానికి కోసమే నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దాని ద్వారా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి నాకు వైద్యం కూడా ఇచ్చారు. వారికి రుణపడి ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఆరోపణలు చేస్తూ తను మాట్లాడింది అదంతా పచ్చబద్ధము. తను కూడా గతంలో కూడా చైర్మన్ చేసింది. ఆ నైతికలో కూడా ఆమె కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ విషయంగా మీకు సభంగా తెలియజేస్తున్నాను.